కార్తీక మాసం వచ్చిందంటే ఆధ్యాత్మికత ముంచుకొస్తుంది. ఈ పవిత్ర మాసంలోని ప్రతి తిథి పుణ్యప్రదమే. సూర్యుడు తులా వృశ్చిక రాశిల్లో సంచరించే ఈ మాసంలో శివకేశవులను సమానంగా పూజించడం సంప్రదాయం. హరిహరులకు ఇద్దరికీ శేషుడు అత్యంత ఆప్తుడు. అందుకే నాగుల చవితి రోజున శేషుడి ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. తిరుమలలో నాగుల చవితి వేడుకలు. నాగుల చవితి పర్వదిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద శేషవాహనంపై భక్తులకు దర్శనమివ్వడం ఒక విశిష్టమైన సంఘటన. ఈ సంవత్సరం అక్టోబర్ 25 తేదీ శనివారం రోజున తిరుమల వీధుల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్ద శేషవాహనంపై ఊరేగుతారు. శేషవాహన సేవ విశిష్టత: ఆదిశేషుడు జగన్నాథునికి నివాసభూమిగా, తల్పంగా, సింహాసనంగా సేవలందించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాలలో కూడా శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయ అనే నామాలతో ఆయనను స్తుతిస్తారు. వైకుంఠనాథునికి ఆప్తుడైన శేషుడు, వైకుంఠనాథునికి ఎల్లప్పుడూ విష్ణువు పక్కన్ ఉండే ఆదిశేషుడు, రామావతారంగా లక్ష్మణుడిగా, కృష్ణావతారంగా బలరాముడిగా, కలియుగంలో శేషాద్రి పర్వతంగా స్వామికి సేవలు అందిస్తున్నాడు. ఇది దాస్యభక్తికి నిదర్శనం. నాగుల చవితి రోజున శేషునిపై విహరించే శ్రీనివాసుడిని దర్శించడం అత్యంత పుణ్యప్రదం, సౌభాగ్యదాయకం. ఈ దర్శనంతో దోషాలు తొలగి సర్వసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ శేషాద్రి నిలయ గోవిందా గోవిందా. నాగుల చవితి రోజున తిరుమలలో జరిగే ఈ దివ్య దర్శనాన్ని మనసారా ఆరాధిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలి.